మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి ఆటకే ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. విశ్వక్సేన్ ఇలాంటి సినిమా ఊహించలేదంటూ విమర్శకులు ఏకిపారేశారు. సినిమాలో అసభ్యకరమైన డైలాగ్స్, అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఫెయిల్యూర్ని అంగీకరిస్తూ విశ్వక్ తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇకపై తన సినిమాల్లో అసభ్యత ఉండదని, త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తానన్నారు. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. ఇక నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలతో మీరు ఎంతో ప్రేమించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నా వెన్నెముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలో మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యమంటూ విశ్వక్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా లైలా సినిమా అయితే దారుణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. ఇక లైలా ఈవెంట్లో మాత్రం పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు చాలా వరకు పెద్ద మైనస్ అయినే చెప్పాలి. 30 years ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ కొన్ని మేకల గురించి ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. సో మొత్తానికి వైసీపీని ఉద్దేశించి ఇలా మేకల కామెంట్ చేశారంటూ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు ఆయనపై ట్రోలింగ్ చేశారు. సినిమా యూనిట్ని, అలాగే సినిమా బాగలేదంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. సినిమా థియేటర్ ఖాళీగా ఉందని, సీట్లు కూడా ఖాళీగా మిగిలిపోయాయంటూ టార్గెట్ చేశారు. సినిమాని ఎవరో చూడొద్దంటూ కూడా బాయ్కట్ లైలా అంటూ #ని కూడా ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు. సో తొలి రోజే ఇలా నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే సినిమా ఎఫెక్ట్ ఎలా ఉన్నా నెగిటివ్ టాక్ ప్రచారం కూడా ఈ సినిమాకు చాలా వరకు మైనస్ అయింది. కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ సినిమాకి కొంతమేర విమర్శలు రావడంతో విశ్వక్ తాజాగా ఈ ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తోంది.